నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఎర్రచందనం శేషాచలం అడవుల వరమో శాపమో తెలియని అత్యంత అరుదైన ప్రకృతి వనరు. ఈ సంపద రాయలసీమ జిల్లాల్లో ఎంత విస్తారంగా ఉందో అంతే స్థాయిలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దశాబ్దాలుగా అదే రగడ. నానాటికి సమస్య పెరిగిందే తప్ప అదుపులోకి వచ్చిందే లేదు. ఆ మాఫియాను కూకటి వేళ్లతో పెకళించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎర్రచందనం అక్రమ రవాణాపై మరింతగా ఉక్కుపాదం మోపనుంది. ఇప్పటికే కొంతకాలంగా పోలీసులు ఎర్ర దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పేరుమోసిన స్మగ్లర్లను వదలకుండా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఆ దిశగా అంది వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించుకుంటున్నారు. దేశీయ విదేశీ స్మగ్లర్లను అరెస్టు చేసి కోట్లాది రూపాయల విలువైన దొంగలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎర్ర దొంగల ఆటకట్టు కోసం మరో బహుముఖ వ్యూహం తెరపైకి తెచ్చారు. అటవీ చట్టానికి పదును, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పొరుగు రాష్ట్రాలతో సయోధ్య, ముందు జాగ్రత్త చర్యలతో ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు బహుముఖ వ్యూహం. ఒకవైపు చట్టానికి పదును, మరోవైపు అధునాతన సాంకేతికత వినియోగం. కొండల చుట్టూ 3 మీటర్ల లోతు, 3 మీటర్ల వెడల్పుతో కందకాలు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పక్కా నిఘా వ్యవస్థ దిశగా చర్యలు. నరికినా, స్మగ్లింగ్కు పాల్పడినా 10 ఏళ్ల జైలు శిక్ష పడేలా కొత్త చట్టం. బెయిల్ కూడా లేని విధంగా కఠిన నిబంధనలు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం అపార వృక్ష సంపదకు నెలవు రాయలసీమ జిల్లాల శేషాచలం అడవులు. ఆ వరమే శాపమై సుదీర్ఘకాలంగా పెద్ద మాఫియాలా విస్తరించింది. అది అడవినే ఆబగా కబళిస్తోంది. వందలు, వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం అనేక మార్గాల్లో విదేశాలకు తరలిపోతోంది. చట్టం వారికి చుట్టం, నిబంధనలు బేఖాతరు. అడ్డొచ్చిన వారి ప్రాణం తీయడానికి వెనకాడరు. ఇది ఏ స్థాయికి చేరిందంటే ఒకప్పుడు తినడానికి తిండి లేని వారు వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి డాన్లుగా ఎదిగిన దొంగలు ఉన్నారు. ఆ మధ్య రాష్ట్ర పోలీసు విభాగం ముమ్మర దాడుల్లో ఇలాంటి ఎందరో బడాబడా స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఎన్కౌంటర్ వంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. అయినా శేషాచలంలోకి ఎర్ర దొంగల తాకిడి పూర్తిగా ఆగిందే లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందు చట్టాలకు పదును పెట్టే పని వేగిరం చేసింది. అందుకు పెద్ద కారణమే ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎర్రచందనం వృక్ష సంపద శేషాచల అడవుల్లోనే దాదాపు 5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. విత్తనం ఎక్కడ పడితే అక్కడ మొలకెత్తే మొండి మొక్కగా వాటికి పేరుంది. అగ్ని ప్రమాదాల్ని తట్టుకునే గుణం ఈ చెట్టుకుంది. అది మొలకెత్తిన దశ నుంచి చేవకు వచ్చే దశకు చేరుకునేందుకు పట్టే సమయం 30 నుంచి 40 ఏళ్లు. కానీ ఇంతటి అరుదైన వృక్షజాతి రక్షణకు ఇప్పటి వరకు ఓ ప్రత్యేక చట్టమంటూ లేదు. సాదాసీదా అటవీ చట్టాలే వర్తింపు చేయాల్సిన పరిస్థితి. ఎంతగా అంటే అడవిలో వెదురు నరికినా, ఎర్రచందనం వృక్షం నరికేసినా ఒకటే చట్టం. అదే అలుసుగా, సులువుగా అక్రమార్కులు తప్పించుకుపోతున్నారు. ఈ పరిస్థితి మార్చేందుకే పోలీస్ యంత్రాంగం నడుం కట్టింది. ఎర్రచందనం పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. రాష్ట్ర పోలీసుల సిఫార్సులకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్టకు సవరించిన అటవీ చట్టం ఆమోదించింది. చెట్లు నరికినా, స్మగ్లింగ్ చేసినా కూలీలు, దళారులు వెనక ఉన్న బడా వ్యక్తుల చేతికి అరదండాలు పడే విధంగా చట్టానికి కోరలు తొడిగారు. చెట్లు నరికినా, స్మగ్లింగ్ చేసినా బెయిలుకు వీల్లేకుండా 10 ఏళ్లు జైలుకెళ్లేలా చట్టానికి పదును పెట్టారు. వాటి ద్వారా గతంలోలా ప్రతి నేరానికి ఒకే తరహా సెక్షన్లే పెట్టి సులువైన కేసులతో తప్పించుకునే వీల్లేకుండా చేయాలన్నదే ఉన్నతాధికారుల యోచన. అదే సమయంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారి ఆస్తుల్ని కూడా జప్తు చేసేందుకు చట్టం వీలు కల్పించనుంది. అత్యంత అరుదైన వృక్షరాజం ఎర్రచందనం నరికివేతను అడ్డుకోవడమే కాక అక్రమ రవాణా నియంత్రణకు ఉపయోగపడే అటవీ సవరణ చట్టంతో స్మగ్లర్ల ఆట కట్టినట్టే అన్నది నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే అటవీ శాఖ, పోలీసు శాఖలతో కలిపి ప్రత్యేక కార్యదళాల ఏర్పాటుతో స్మగ్లింగ్, నరికివేత అడ్డుకునేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అటవీ చట్టం సవరణ ద్వారా సంక్రమించిన అధికారాలతో స్మగ్లర్లు, ఎర్ర కూలీల ఆట కట్టించాలని భావిస్తున్నారు.
అటవీ వనరుల పరిరక్షణ కోసం పెట్టిన చట్టాన్ని కాస్త సవరించి ఎర్రచందనం నరికివేతకు పాల్పడితే బెయిలుకు వీల్లేని కేసులు పెట్టేలా సవరణకు పోలీసు యంత్రాంగం ప్రతిపాదించింది. 5 నుంచి 10 ఏళ్ల కారాగార శిక్ష పడేలా చట్టం సవరించాలని సిఫార్సు చేశారు. ఈ స్మగ్లింగ్కు పాల్పడే వారి ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించారు. అధికారిక లెక్కల ప్రకారమే 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపు 12,300 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టుగా గుర్తించారు. గణాంకాల్లోకి రాకుండా దాదాపు 40,000 కోట్ల రూపాయల విలువైన చందనం విదేశాలకు ఎగుమతి అయినట్టు అంచనా. 12,823 మెట్రిక్ టన్నులకు పైగా దుంగల్ని అటవీ పోలీసు అధికారులు పట్టుకున్నారు. స్మగ్లర్లతో పాటు నరికివేతకు పాల్పడుతున్న కూలీలను 18,000 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారంతా సులభంగా బెయిల్ పొందుతుండడం వల్ల పోలీసుల ప్రయత్నాలు నీరు కారిపోతున్నాయి. అందుకే శిక్షలు కఠినంగా ఉండేలా చట్టానికి సవరణ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఎట్టకేలకు ఆ ప్రయత్నం ఫలించి చట్ట సవరణకు ఆమోదం లభించింది. బెయిలుకు వీల్లేని కేసులతో పాటు 5 ఏళ్ల కఠిన కారాగారం, 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా ఈ చట్టాన్ని సవరించారు. రెండో దఫా ఎర్రచందనం చెట్లను నరుకుతూ దొరికిపోతే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా చట్టంలో పేర్కొన్నారు. అక్రమార్కులు, వారికి సహకరించే ఆస్తులు జప్తు చేస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అటవీ చట్టాలన్నీ బెయిలుకు వీలు కల్పించేవే. అందువల్ల చెట్లు నరుకుతూ దొరికిపోయిన కూలీలకు అరెస్టులు చీముకుట్టినట్టేనా అనిపించడం లేదు. అరెస్టై జైలుకెళ్లినా పట్టుమని 10 రోజులైనా జైల్లో ఉండటం లేదు. బయటకు వచ్చిన మర్నాడే మళ్లీ శేషాచలంలోకి ప్రవేశించి మళ్లీ చెట్లను నరికివేయటం మొదలు పెట్టేస్తున్నారు. ఇకపై మాత్రం ఆ ఆటలు సాగవు. చాలా టైం పట్టింది. ఇప్పుడు దాదాపు 1 ఇయర్ పైన అయింది. ఈ మధ్యనే దాదాపు 10-15 డిపార్ట్మెంట్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్లో క్లియరెన్స్ ఇస్తే తప్ప, వాళ్ళకి ఫైల్ సర్క్యులేట్ చేసి వాళ్ళకి క్లియరెన్స్ ఇస్తే తప్ప ఈ చట్టంలో మార్పుకు మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ రాదు. ఇవన్నీ తయారు చేసి మొన్ననే మనకు మన సెక్రటేరియట్ ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా తెలిసింది. సో నెక్స్ట్ మన ఒక యాక్ట్ కానీ లేకపోతే ఆర్డినెన్స్ కానీ ఇష్యూ చేస్తే ఆ తర్వాత అప్పుడు పోలీసుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కొంత పవర్స్ వస్తాయి. ఈ శిక్షలు కూడా కొంత ఎన్హాన్స్ చేయడం జరిగింది. శేషాచల అడవులు దట్టంగా ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం, తిరుపతి, బాలపల్లి, రైల్వే కోడూరు, ఒంటిమిట్ట, రాజంపేట, సిద్ధవటం, వనిపెంట, రావూరు తదితర ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు బాగా విస్తరించి ఉన్నాయి. ఒక్కో చెట్టు 3 నుంచి 4 దుంగలుగా కోసి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేస్తారు. 30 కిలోల వరకు బరువుండే ఈ దుంగల్ని కూలీలే మోసుకొచ్చి నిర్ణీత ప్రాంతంలో నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి లారీలు, బస్సులు, అంబులెన్స్లు, కూరగాయల వాహనాలు, పాల వాహనాలు రకరకాలుగా సరిహద్దు దాటించేస్తారు. వారికి అధికారుల దన్ను, నేతల అండదండ మెండుగానే ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికే కఠినమైన కొత్త చట్టం అవసరమైంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు ఈ 4 జిల్లాల్లో ఎర్రచందనం దొంగ రవాణా చేస్తూ ఇప్పటివరకు కొన్ని వేల వాహనాలు పట్టుబడ్డాయి. అయితేనేం అటవీశాఖ సిబ్బందిపై దాడికి సైతం తెగబడిన పరిస్థితి. తుపాకులు, గొడ్డళ్ల వంటి ఆయుధాలతో గాయపరిచి అటవీ సిబ్బందిని హతమార్చిన ఉదంతాలు ఉన్నాయి. ఎర్రచందనం చెట్టును నరికి దుంగను తమ స్థావరానికి చేర్చడానికి ఒక్క కూలీకి 1 రాత్రి సమయం పడుతుంది. అంత మాత్రానికే ఆ కూలీకి కొన్ని వేల రూపాయలు ముట్టజొపుతారు స్మగ్లర్లు. అలా వారు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అంత ఆదాయం ఉన్నందునే కూలీలు ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు. ఆ ఆర్థిక మూలాలు కత్తిరించేందుకు ఆస్తుల జప్తు నిబంధనను చట్టంలో పెట్టారు. అవినీతి ద్వారా సంపాదించినటువంటి ఆస్తుల్ని జప్తు చేసే హక్కు ఉన్నప్పుడు స్మగ్లింగ్ ద్వారాను అనేక ఇతర సమాజ సంపదను దోపిడీ చేసి సంపాదించిన ఆస్తులను ఎందుకు జప్తు చేయకూడదు అనేటువంటి కూడా మనం చూడాలి. అవసరమైతే అటువంటి అవకాశాన్ని ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు ఇవ్వడానికి కూడా చట్టంలో తగినటువంటి సదుపాయాన్ని కూడా మనం చేసుకోవాల్సిన బాధ్యత మనం ఉన్నది. ఇటువంటి వాళ్ళ ఎడల మనం ఏమాత్రం సాఫ్ట్గా ఉండాల్సిన పని లేదు. ఇంతకాలం ఎర్ర దొంగలపై పీడీ యాక్ట్ ఉపయోగించి జైలుకు పంపుతున్నా తిరిగి వచ్చి అదే వృత్తిలో కొనసాగుతున్నారు. అడవుల్లో కూంబింగ్ నిర్వహించి కూలీలను, స్మగ్లర్లకు భయం పుట్టిస్తున్నా ఇప్పటికీ తమిళ తంబీలు ఏదో ఒక దారిలో అడవుల్లోకి చేరుకుంటున్నారు. వారిని నిలువరించేందుకు అమలు చేస్తోన్న మరో ఆలోచన కందకాల తవ్వకం. కొండల చుట్టూ 3 మీటర్ల లోతు, 3 మీటర్ల వెడల్పుతో కందకాలు తవ్వుతున్నారు. అందువల్ల వాహనాలు గాని, మనుషులు గాని వాటిని దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉండదు. అదనంగా బేస్ క్యాంపుల ఏర్పాటుతో పాటు పోలీసు జాగిలాలు, ఆధునిక పరిజ్ఞానంతో అడవులు జల్లెడ పట్టాలని నిర్ణయించారు. తమిళ కూలీల బెడద తప్పించేందుకు అక్కడి ప్రభుత్వంతోనూ ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. త్వరలో కొంతమేర సానుకూల పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కర్ణాటక కటిగినహళ్లి ఇలానే ఎర్ర స్మగ్లర్లకు పేరుగాంచింది. తర్వాత పోలీసుల చర్యలతో పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు తమిళనాడులోని రెడ్ హిల్స్ నుంచి వారి సమస్య తీవ్రంగా ఉంది. అందుకే అక్కడి ప్రభుత్వం సహకారంతోనే వారిని అణిచివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో అటవీ ప్రాంత గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పోలీస్ తరపు నుంచి, టాస్క్ ఫోర్స్ తరపు నుంచి
2 ఆర్మ్డ్ బేస్ క్యాంప్ మనకి ఇచ్చారు. వాళ్ళు 24/7లో ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక స్ట్రక్చర్ మనం డెవలప్ చేసాము. ఇంకా టెక్నాలజీలో మెయిన్ ఒకటి ఏమంటే మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టడానికి ఒక 50 ప్లేసెస్ సెలెక్ట్ చేసి పెట్టినాము. త్వరగా దానికి టెండర్ కూడా పిలవబోతున్నాము. సో ఈ ఏప్రిల్ మేలో అది ఫైనలైజ్ అవుతుంది. ఇది కాకుండా మన డ్రోన్స్ కూడా ఒక 6 డ్రోన్స్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటారు. అది ఆర్మ్డ్ పార్టీ వాళ్ళు యూజ్ చేశారు. జనరల్గా ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ అలా. అది ఇక్కడ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి కోసం దానికి కూడా మనం టెండర్ పిలుస్తున్నాము. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. 5.5 లక్షల హెక్టార్లలో ఉన్న ఎర్రచందనం చెట్లను రక్షించేందుకు సిబ్బంది కొరత ప్రధాన కారణంగా ఉంటోంది. ఉన్న సిబ్బందితో చెక్పోస్టుల వద్ద నిఘా పెట్టి కొంతమేర అదుపు చేస్తున్నా పూర్తిస్థాయి ఉద్యోగాలుంటే త్వరలో ఎర్ర దొంగల ఆట కట్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకే ముందుగా ఈ సమస్యకు పరిష్కారం యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది నియామకాలు జరగాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎర్రచందనం చెట్లు నరకటం, రవాణా నేరం అనేది అడవులు దాటేంత వరకే అన్నట్లు మారింది పరిస్థితి. తర్వాత వ్యవహారమంతా రాజమార్గంలోనే జరిగిపోతోంది. దాడుల్లో కూలీలు, దళారులు మినహా అసలైన అక్రమార్కులెవరూ చేతికి చిక్కటం లేదు. వారిని మొత్తంగా తుదముట్టిస్తేనే ఈ సమస్యకో పరిష్కారం లభించినట్లవుతుంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీస్తుంది. ఒక్కోసారి మన ప్రమేయమూ ఉండదు, కానీ నష్టం అంచనాలకు అందదు. చిరుదీపంలా ఉన్నప్పుడు వెలుగు చూపించే నిప్పు కార్చిచ్చుగా వ్యాపిస్తే తట్టుకోవడం సాధ్యం కాదు. నిప్పు లేనిదే పూట గడవదు, బతుకు ముందుకు సాగదు. అదే నిప్పు విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతా బుగ్గిపాలు కాక తప్పదు. దేశం మొత్తం మీద ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో ఎందరో అభాగ్యులు ప్రాణం కోల్పోతూ ఉంటే మరెన్నో కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే అగ్గి. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు అగ్ని ప్రమాదాలు భారీ నష్టాలకు కారణమవుతున్నాయి. నిర్మాణాల సమయంలో నిబంధనలు పాటించకపోవడం ప్రమాదాలకు మరింత అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. అగ్ని ప్రమాదాలు ఏ సమయంలోనైనా సంభవించే అవకాశం ఉన్నా వేసవిలో వాటి ముప్పు మరింత ఎక్కువ. ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న వేళ ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగు రాష్ట్రాల్లో గుబులు రేపుతున్న అగ్ని ప్రమాదాలు. ఏటా భారీ స్థాయిలోనే ఆస్తి, ప్రాణ నష్టాలు. వేసవిలో మరింత పెరగనున్న అగ్ని ప్రమాద ముప్పు. ముందు జాగ్రత్త చర్యలే నివారణ మార్గమంటున్న నిపుణులు. దేశవ్యాప్తంగా ఏటా అగ్ని ప్రమాదాల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. చిన్న నిప్పురవ్వ నిండు జీవితాలు బలి తీసుకుంటోంది. అజాగ్రత్త, నిర్లక్ష్యం, నిర్వహణ కొరవడ్డం వంటి కారణాలతో అగ్ని ప్రమాదాలు చాలా కుటుంబాలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. అన్ని కాలాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నా వేసవిలో ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు మరింత ఎక్కువ. కారణమేంటంటే భానుడి కిరణాల ధాటికి భూమితో పాటు అన్ని వస్తువులు వేడెక్కుతాయి. అలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి నిప్పురవ్వ పడినా వేగంగా మంటలు చెలరేగుతాయి. అందుకే వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 86,615, తెలంగాణలో 40,691 అగ్ని ప్రమాదాలు జరిగాయి. వాటి వల్ల ఆంధ్రప్రదేశ్లో 726 కోట్లకు పైగా, తెలంగాణలో 1,600 కోట్ల పైచిలకు ఆస్తి నష్టం సంభవించింది. 2 రాష్ట్రాల్లో కలిపి 2,068 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలు చాలు తెలుగు నేలపై అగ్ని ప్రమాదాల నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి. అగ్ని ప్రమాదాల్లో కొన్ని మానవ తప్పిదాల వల్ల జరుగుతుంటే మరికొన్ని మనుషుల ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. ఒక్కోసారి అత్యంత వేడిమి కారణంగా అడవుల్లో కార్చిచ్చు చెలరేగి వేలాది ఎకరాల్లోని అడవులు దగ్ధమైపోతున్నాయి. నగరాల్లో అయితే బహుళాంతస్తుల భవనాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, గోదాములు, దుకాణాలు, ఆస్పత్రులు, పరిశ్రమల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లో వాటి జాడ కనిపించడం లేదు. అగ్ని ప్రమాదాలు నివారించే పరికరాలు, మంటలు ఆర్పే సాధనాలు ప్రతి నివాస సముదాయం, పరిశ్రమలు, ఆసుపత్రులు సహా జనసందోహం ఉండే ప్రతి చోట ఏర్పాటు చేయాలని చట్టాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం వైద్యశాలలు, హోటళ్లు, దుకాణ సముదాయాల చుట్టూ అగ్నిమాపక యంత్రాలు తిరిగేందుకు వీలుగా 4 మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి. భవనాల చుట్టూ పైప్ లైన్లతో కూడిన ఏర్పాటు ఉండాలి. భవనాల ముందు భాగాన్ని అందం కోసం అద్దాలతో మూసివేయకుండా గాలి, వెలుతురు వచ్చే కిటికీలు ఏర్పాటు చేయాలి. అలాగే భవనాల ముందు పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేయకూడదు. 10,000 లీటర్ల నీటి సామర్థ్యం గల ట్యాంకులు అందుబాటులో ఉండాలి. వాటి నుంచి నీళ్లు తోడడానికి అనువుగా మోటార్ అమర్చాలి. భవనాల వద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంటే దాని చుట్టూ భద్రతా వలయం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. భవనాలకు ఒకే మెట్ల మార్గం కాకుండా అత్యవసర సందర్భాల్లో వినియోగించడానికి మరో మెట్ల మార్గం ఉండేలా సమకూర్చుకోవాలి. అత్యవసర లైట్లు, అధిక విద్యుత్తు సరఫరా అయినప్పుడు సరఫరా నిలిచిపోయేలా సర్క్యూట్ బ్రేకర్లు అమర్చుకోవాలి. అగ్ని ప్రమాదం జరిగితే ఎలా బయటపడాలన్న విషయంపై వైద్యశాలలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, హోటళ్లలో పనిచేసే సిబ్బంది కోసం 6 నెలలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. వినియోగదారులు, రోగులను ఎలా రక్షించాలనే అంశాలపైన 6 నెలలకు ఒకసారి సిబ్బంది సన్నద్ధత పరీక్షించాలి. పరిశ్రమలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు, సిబ్బందికి సైతం అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరిగినప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన, శిక్షణ ఉండాలి. అడవులు నరికేసి చెట్లు కొట్టేయడం వల్ల వాతావరణంలో వేడి పెరిగి కొన్ని వస్తువులు వాటంతట అవి ఇగ్నిషన్ పాయింట్ అంటాం మనం దీన్ని ఇంగ్లీష్లో, ఆ ఉష్ణోగ్రతకి చేరుకుంటే వాటంతట అవే కాలిపోవడం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇది ఒక కారణం. రెండోది, అగ్ని ప్రమాదాలను నివారించడానికి మనకి లోకల్ బాడీస్, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ కానీ కొన్ని నార్మ్స్ అనేవి ఇచ్చారు. వీటిని ఎంతవరకు పాటిస్తున్నాం అనేది మనం చూడాల్సిన ప్రశ్న. అన్నిటికంటే ముందు అగ్ని ప్రమాదాలని వేసవిలో మాత్రమే కాదు, సంవత్సరాంతం వీటిని నివారించాలంటే ఈ ఉన్న స్టాట్యూటరీ కండిషన్స్ని సక్రమంగా మనం అమలు చేయడానికి ఒక వాతావరణం అనేది ఏర్పడాలి. దురదృష్టవశాత్తు అది లేదు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండాలంటే భవనాల్లో ఏ భాగాన్ని గరిష్ట పరిమితి మించి వాడకూడదు. సరైన అగ్ని నిష్క్రమణ ద్వారాలు నిర్వహించడం, ప్రతి చోట నిష్క్రమణ చిహ్నాలు ఏర్పాటు చేయాలి. ప్రమాదకరమైన పదార్థాలు తగిన జాగ్రత్తలతో నిల్వ చేసి వాడుకోవాలి. ఇలా నిబంధనలన్నీ సరిగ్గానే ఉన్నాయి. వాటి అమలే ఎక్కడా జరుగుతున్న దాఖలా లేదు. వ్యాపారులే కాదు, సాధారణ ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. అవేంటంటే, ఇంట్లో చిన్నపిల్లలుంటే అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు వంటి వస్తువులకు వారిని దూరంగా ఉంచాలి. ప్రమాదవశాత్తు ప్రమాదం జరగకుండా ఎల్లవేళలా నీరు అందుబాటులో ఉంచుకోవాలి. వంటింట్లో గాలి, వెలుతురు వచ్చేలా ఉండటమే కాక గ్యాస్ ట్యూబ్ గమనిస్తూ అవసరమనుకుంటే మార్చుకోవాలి. మండుతున్న స్టవ్లో కిరోసిన్ పోయకూడదు. వంటగదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్ లాంటి మండే స్వభావం గల ద్రావణాలు ఉంచకూడదు. మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 54%, 54% ఫైర్ యాక్సిడెంట్స్ ఎలక్ట్రిసిటీ మూలంగానే జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఒక ఫైర్ జరగాలంటే 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్యూయల్ అంటాం, అంటే మనకి ఈ తగలబడే గుణం ఉన్నటువంటి వస్తువు అనమాట. రెండోది వచ్చేసి ఆక్సిజన్ ఎక్కడైనా ఉంటుంది మనకి. మూడోది వచ్చేసి ఒక స్పార్క్, ఒక ఇగ్నిషన్. ఆ ఇగ్నిషన్ అనేది అది మనకి వచ్చిందంటే, ఎందుకంటే ఎక్కడైనా ఏ ఇళ్లలో అయినా, ఆఫీసుల్లో అయినా మనకి ఫ్యూయల్ అనేది చాలా ఉంటుంది. డెఫినెట్గా వుడ్ వాడతాం, క్లాత్స్ వాడతాం, కార్పెట్స్ వాడతాం, ఫాల్ సీలింగ్ మెటీరియల్ కానీ, ఇవన్నీ కూడా జనరల్గా ఫ్లేమబిలిటీ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాంతో అవి తగలబడే అవకాశం ఉంటుంది. సో ఆక్సిజన్ ఎలాగో ఉంది, ఇంకా కావాల్సింది ఏంటి? ఇగ్నిషన్. ఆ ఇగ్నిషన్ ఎలక్ట్రిసిటీ మూలంగా వచ్చేటువంటి ఛాన్సెస్ జనరల్గా ఎక్కువ ఉన్నాయి మనకి. పెద్ద పెద్ద భవంతుల్లోనే కాదు, పేదలు నివసించే పూరి గుడిసెలకు అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉంటుంది. వంట చేసే సందర్భంలో లేదా దీపాల కారణంగానో సంభవించే ప్రమాదాలు భారీ నష్టాలకు కారణమవుతున్నాయి. ఎక్కువగా గుడిసెలు ఉండే ప్రాంతాల్లో ఒక్క చిన్న ప్రమాదం జరిగినా చాలు, వందల సంఖ్యలో గుడిసెలు అగ్నికి ఆహుతవుతాయి. ఇలాంటి సందర్భాల్లో అక్కడ నివసించే పేదలు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడాల్సి వస్తోంది. ఎండల వేడి కారణంగా అడవుల్లో చెలరేగే కార్చిచ్చు వల్ల వేలాది ఎకరాల్లో అడవులు బుగ్గిపాలు కావడమే కాదు, పెద్ద సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మరి ఈ ప్రమాదాలు నివారించే మార్గం లేదా అంటే లేదని కాదు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వేగంగా స్పందించి మంటలార్పే పరిజ్ఞానం ఉంటే ఆస్తి, ప్రాణ నష్టాలు వీలైనంత వరకు తగ్గించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు హెలికాప్టర్లతో మంటల నార్పి పౌరుల ప్రాణాలకు భరోసానిస్తున్నాయి. భారత్లో మంటలార్పే హెలికాప్టర్ రాష్ట్రానికి ఒక్కటి కూడా లేదు. గత ఏడాది తిరుమల శేషాచల అడవుల్లో కార్చిచ్చు వ్యాపిస్తే చెన్నై నుంచి నావికాదళ హెలికాప్టర్లను రప్పించాల్సి వచ్చింది. అవి వెంటనే
సిద్ధంగా లేకపోవడం వల్ల 3 రోజులకు గాని మంటలను అదుపు చేయలేకపోయాం. ఇప్పటికీ మంటలార్పడానికి మనకు గంటల బండే దిక్కు. నగరాల్లో రద్దీ సమస్యలతో అవి సకాలంలో ప్రమాద స్థలానికి చేరుకోలేకపోతున్నాయి. ప్రమాదాల నివారణకు 2 రాష్ట్రాల్లో అగ్నిమాపక విపత్తు నివారణ శాఖ ఎప్పటికప్పుడు అనేక చర్యలు చేపడుతోంది. అగ్నిమాపక సిబ్బంది 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 3,000 కోట్లు, తెలంగాణలో 2,700 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం నివారించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో 2,038 మంది, తెలంగాణలో 719 మందిని ప్రాణాలతో రక్షించారు. అసలు ఇన్ని ప్రమాదాలు జరగడానికి కారణమేంటి అని అధ్యయనం చేస్తే ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యంగా పొగ తాగడమేనని తేలింది. మొత్తం ప్రమాదాల్లో నిర్లక్ష్యంగా పొగ తాగటం, విద్యుత్ సంబంధ అంశాలు కలిపి 300కు పైగా ఉన్నాయి. సిగరెట్టు, బీడీ వంటివి కాల్చుతున్నప్పుడు అగ్గిపుల్ల పూర్తిగా ఆర్పకుండా పడేయడం, తాగిన తర్వాత సిగరెట్టు, బీడీ వంటివి పూర్తిగా ఆర్పేయకుండా పడేయడం వల్ల క్రమంగా మంటలంటుకుని ఎక్కువ ప్రమాదాలకు దారితీస్తోంది. విద్యుత్ సంబంధ కారణాలు పరిశీలిస్తే పాతకాలం నాటి వైరింగ్, పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ వ్యవస్థ లేకపోవడం, నకిలీ సామగ్రి వాడటం వంటి వాటి వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలకు దారితీస్తున్నట్లు గుర్తించారు. ఏటా అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నా ఆశించిన మేరకు సత్ఫలితాలు సాధించడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, పరిశ్రమల్లో ప్రమాద ప్రతిస్పందన సన్నద్ధతపై అవగాహన కల్పించాలి. ప్రతి పరిశ్రమ, సంస్థ, గుత్తేదారులు, నిర్మాణదారులు నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. చట్టాలు సమర్థంగా నిర్వహించడం సహా విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. ఇందుకు పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా క్రమంగా మార్పు తీసుకురావచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.